అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఈ దినపు డివోషన్గా మనము యోహాను సువార్త 17వ అధ్యాయంలో నుంచి 24వ వచనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఓకే, ఈ వచనం ఒకసారి ఆలోచిస్తే కనుక యేసుప్రభు వారి ఈ లోకంలో మనిషిగా జన్మించిన తర్వాత ఆయన యొక్క చివరి దినాల్లో, చివరి క్షణాల్లో మనందరి కొరకు, ఒక విశ్వాసిగా ఉన్న వారందరి కొరకు, ఆయన సేవకులుగా ఉన్న వారందరి కొరకు, ఆయన శిష్యులుగా ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేయడం కనిపిస్తుంటుంది ఈ అధ్యాయంలో. ఈ అధ్యాయంలో స్పెసిఫిక్గా ఈ వచనం దేనికోసం మాట్లాడుతుందంటే ఆయన యొక్క కోరిక చెప్పడం మనకు కనిపిస్తుంటుంది. తండ్రికి తన కొడుకుగా ఉన్న కోరిక ఏంటంటే ఆయన చెప్తున్నాడు, ఈ లోకంలో ఎవరైతే నాకు అప్పగించి ఉన్నారో, ఎవరైతే నాకు అనుగ్రహించబడి ఉన్నారో వారందరూ కూడా నాతో పాటు ఉండాలి. నేను ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉండాలని చెప్పేసి మన కోసం మనవి చేయడం, లేకుంటే మన కోసం ఒక కోరికగా దేవుని సన్నిధిలో అడగడం మనకు అనిపిస్తుంటుంది. ఈ దినం ఒకసారి మన కోరికల కోసం ఒకసారి ఆలోచిస్తే కనుక ఈ లోకం మనకి చాలా కోరికలు ఉంటుంటాయి. ఒక వ్యక్తిగా, ఒక కుటుంబ సంబంధమైన వ్యక్తిగా, లేకుంటే మన కుటుంబాల్లో, మన సంఘాల్లో సామాన్యమైన వ్యక్తిగా మనకి చాలా కోరికలు ఉంటుంటాయి. ఈ కోరికలన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి ఉంటుంటాయి. తర్వాత అవి కొన్ని కోరికలు అయితే కనుక అవి నాశన సంబంధమైనవి ఉంటుంటాయి. సో ఈ దినాన్ని మన కోరికలు దేని మీద ఉన్నాయి, లేకుంటే మన ఆశలు దేని మీద ఉన్నాయని ఒకసారి ప్రశ్నించుకుంటే కనుక ఈ లోక సంబంధమైనవిగా ఉంటుంటే కనుక అవి మనకి ఎటువంటి ప్రయోజనకరంగా, లేకుంటే మన ఆత్మీయ జీవితానికి, మన విశ్వాస జీవితానికి ఎటువంటి ప్రయోజనకరంగా ఉండవు. ఇప్పుడు నా ఆత్మీయ జీవితం లేకుంటే నా విశ్వాస జీవితంలో నా కోరికలు ప్రయోజనకరంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా జీవితంలో, నా యొక్క విశ్వాస జీవితంలో, మా యొక్క కుటుంబ జీవితంలో, మన యొక్క సంఘపు జీవితంలో దేవుడు ఎటువంటి కోరిక కలిగి ఉన్నాడు అనే దాన్ని మనం గ్రహిస్తే కనుక దేనికి వాక్యం సెలవిస్తుంది. నేను వ్యక్తిగతంగా, మేము మన కుటుంబంగా, మనం మన సంఘంగా దేవుని సన్నిధిలో ఉండాలనేది ఆయన యొక్క ముఖ్యమైన కోరికగా దేవుడు తండ్రి సన్నిధిలో ప్రార్థించడం కనిపిస్తుంటుంది. సో ఈ దినాన్ని దేని యొక్క కోరిక ఏంటంటే, ఒక వ్యక్తిగా, ఒక విశ్వాసిగా, ఒక విశ్వాస సంబంధమైన కుటుంబంగా, విశ్వాస సంబంధమైన సంఘంగా మనమందరం కూడా ఆయన ఎక్కడ ఉంటుంటాడో, లేకుంటే మనమందరం కూడా ఆయనతో కలిసి ఉండవాలని దేనికి ఉద్దేశం ఉంటుంది. సో ఈ లోకంలో మనం కొన్ని ప్రదేశాలు కోరుకుంటుంటాం. కొన్ని సందర్భాల్లో మనం మనకున్న ఆశలను బట్టి వ్యక్తిగతంగా అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, లేకుంటే ఇలా చేయాలి, అలా చేయాలని మనం మన కోరికలతో జీవిస్తుంటాం. కానీ విశ్వాసిగా మనం ఏం చేయాలంటే, మన కోరిక ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఆయనతో పాటు నడిచే విధంగా, ఆయన యొక్క మాటలు వినే వారిగా, ఆయన ఇచ్చిన జీవితానికి కృతజ్ఞతగా మనం ఆయన పట్ల ఉండేవారుగా, జీవించేవారు ఉండాలని మనం కోరుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తండ్రి తన కుమారుడు పట్ల అదే కోరుకుతున్నాడు, రైట్? తండ్రి కోరుకున్నాడు, నువ్వు నా సన్నిధిలో ఎప్పుడు ఉండాలి. సో ఇది నా కొడుకు కూడా కోరుకున్నాడు. యాజ్ ఏ క్రీస్తుగా మనమందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి, నమ్ముతున్నాం కాబట్టి ఆయన్ని మనం నమ్ముతున్న మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆయన దగ్గర ఆయనతో పాటు కలిసి ఉండాలి అని చెప్పేసి దీనికి వాక్యం సెలవిస్తుంటుంది. తర్వాత మనం ఇంకా ఆయన అనుగ్రహించిన మహిమను చూసేవారు ఉండాలని దీనికి ఉద్దేశం. సో ఇది ఒకటి, మన కోరిక ఈలోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. కాబట్టి ఆ పరలోక సంబంధమైన కోరిక ఏదైనా ఉందంటే మన జీవితంలో అది దేవునితో కలిసి జీవించేదిగా, లేకుంటే దేవునితో ఉండేటువంటి ఒక కోరికగా మనం పెట్టుకుని జీవించాలి. 2, మనం ఎప్పుడు ఆయన పట్ల గొప్ప కోరిక కలిగి ఉంటుంటామో, మనం ఎప్పుడైతే ఆయన మహిమను మనం అర్థం చేసుకుంటుంటాం, ఎప్పుడైతే మనం ఆయన మహిమను చూస్తుంటామో ఆ మహిమకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అది ఆ దేవుని సన్నిధిలో నుంచి వచ్చి ఉంటుంది కనుక, లేకుంటే అది పరలోక సంబంధమైనదిగా ఉంటుంది కాబట్టి, అది నిత్యమైన జీవితానికి సంబంధమైనదిగా ఉంటుంది కాబట్టి దానికి చాలా గొప్పతనం, చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ మహిమకు.
ఆ మహిమను తెలుసుకున్న వ్యక్తిగా మనం ఏం చేయాలంటే మన కోరిక ఒకటి ఆయన మహిమను చూసేవారుగా ఉండాలని, తర్వాత ఆ మహిమను చూసిన వారమందరం కూడా ఆయనతో పాటు కలిసి జీవించాలి అనేటువంటి కోరికతో ఈ దినం మన మన యొక్క విశ్వాస జీవితంలో, మన వ్యక్తిగతమైన జీవితంలో, మన కుటుంబాల్లో, మన సంఘంలో అటువంటి గొప్ప నిశ్చయత లేకుంటే అటువంటి కోరికలతో మనం జీవించాలి. మన కోరికలు ఈ లోకంలో నశించిపోతుంటాయి. ఈ లోకంలో వ్యర్థంగా పోతుంటుంటాయి. మనకున్న ప్రతి ఒక్క కోరిక ఒక్కొక్కసారి సఫలమవుతుంది, ఒక్కొక్కసారి విఫలమవుతుంటుంది. కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం కోరుకునే కోరిక దానికి ఎటువంటి విఫలం అనేది లేదు. అది చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి మన జీవితంలో అది నెరవేర్చడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ దినాన్ని మన కోరిక, మన ఆశ దేవుని సన్నిధిలో ఉండాలని, ఆయన మహిమను తెలుసుకునే వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి మనం కూడా అదే కోరికతో మనం మన కుటుంబాల్లో, మన యొక్క సంఘాల్లో, మన వ్యక్తిగతమైన జీవితంలో అది కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. సో కాబట్టి మనం ఈ దినాన్ని ఒక గొప్ప కోరికతో మనం ఈ దినాన్ని ప్రారంభిద్దాం. మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఒక గొప్ప కోరిక కలిగి జీవిద్దాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.